మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, పొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికన్నా మీరు శ్రేష్టమైన వారు కాదా అని బైబిల్ గ్రంథములో దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతుంది. మన దేవుడు ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ దేవుడు పోషించలేడండి? ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకని అంటాడు పేతురు పత్రికలో, మీ చింత యావత్తు నా మీద వేసి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై వెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏమన్నాడు? వెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమండి, మనం ఏదైతే అడుగుతూ ఉంటామో అది దేవుడు నాకు ఇస్తాడు అన్న ఒక విశ్వాసముతో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన అవసరాలు, మన కొదువులు మనకు తీరుస్తాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులను దేవుడు పోషించిన దేవుడు మనలందరినీ కూడా పోషిస్తాడు. ప్రతిదీ కూడా ప్రార్థనా పూర్వకముగా దేవుణ్ణి అడిగి పొందుకుందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక.